ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన నోట్లో నుంచి శిష్యులకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? 24వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం ఏంటి? యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఒరే నాయన, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత సాతాను మీ అందరినీ మోసం చేసేస్తాడు. మాయ మాటలు చెప్పి, కట్టుకథలు చెప్పేసి, వాడి మాయలో, వాడి బూటకపు మాటలలో మీరు పడకండి. యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పేశాడండి. మరి ఈరోజు మనందరం ఎక్కడ ఉన్నాం చెప్పండి? బూటకపు మాటల్లో లేవు. ఆ మధ్య ఎవరో ఒక ఆయన రోడ్డు మీద వెళ్ళేవాడు వెళ్ళకుండా ఒక ఆవిడ ఇంట్లోకి వెళ్ళాడట. ఇంట్లోకి వెళ్ళంగానే అన్నమాట ఏం తెలుసా? అమ్మా, మీ ఇంట్లో దెయ్యం ఉంది అని అసలు ఆడు. అయ్యా, మీరు ఇప్పుడు మరి దెయ్యం ఉందని చెప్పారంటే మరి దానికి సొల్యూషన్ కూడా మీరే చెప్పనంటే 45 లక్షలు అయితే తీసుకురాపో అన్నాడండి. ఏం చేసిందంటే ఆవిడ పాపం 2 ఎకరాల పొలమున బంగారం తాకట్టు పెట్టి 43 లక్షలకు బేరమాడిచ్చిందటండి. ఆ తర్వాత ఈవిడికి ఎవరో తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వచ్చి, ఏందత్తా ఏంటి ఇలాగ అయిపోయారు, గుండు కొట్టించుకున్నారు ఏంటంటే, ఏముందయ్యా ఇలా జరిగిందని చెప్తే అప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగిందని మొత్తం స్టోరీ కనుక్కొని పోలీస్ కేసు పెడితే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన విషయం ఏంటంటే, వీడిలా అందరి దగ్గర ఇప్పటిదాకానటండి 30 కోట్లు వసూలు చేసేటట్టండి. అందుకని అన్నాడు, ప్రతి పనికి మాలిన వ్యర్థమైన మాటలు నమ్మకండి రా అని అనేది. అందుకనే దేవుడు బైబిల్ నమ్మండి. బైబిల్ చాలా తెలివి కలిగినది. బైబిల్ చాలా చాలా అద్భుతమైన విషయాలు మనందరికీ చెప్తుంది.